హలో ఫ్రెండ్స్, గుడ్ డే. ఇవాళ మనం నిజాంపేట లొకేషన్లో ఉన్న మన 9 acres ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ తెలుసుకున్నాం. దీంట్లో ఒక 1835 ఎస్ఎఫ్టీ ల్యాండ్ ఓనర్షిప్ ఫ్లాట్ అనేది సేల్కి ఉందన్నమాట. ఇది ప్రాజెక్ట్ వచ్చేసి మనకి జేఎన్టీ మెట్రో స్టేషన్ నుంచి 2 kilometers డిస్టెన్స్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇది ఈ ప్రాజెక్ట్లో సెంట్రల్ గార్డెన్ ఏరియా అనమాట. సెంట్రల్ కోర్ట్ యార్డ్ అని చెప్పుకోవచ్చు. లావిష్ సెంట్రల్ గార్డెన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది బిల్డర్. ఈ ప్రాజెక్ట్లో 9 acresలో 8 blocks డెవలప్ చేయడం జరిగింది. ఆల్రెడీ 6 blocks కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్, అండ్ అనదర్ 2 blocks కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అండ్ ఈచ్ బ్లాక్ వచ్చేసి G+14 floors అనమాట. అలాగే దీనికి అడిషనల్గా 5 level క్లబ్ హౌస్, 60,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండోర్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్గా ఆల్మోస్ట్ మెనీ ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఇప్పుడు చూసింది ఏదైతే ఉందో అది యాంపీ థియేటర్ అనమాట. సెంట్రల్ గార్డెన్ ఏరియాలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ రెరా అప్రూవల్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది బ్లాక్స్కి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది రిసీవ్ అయింది. సో మనకి ఏదైతే ఫ్లాట్ మనం చూపించబోతున్నామో దానికి జిఎస్టీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు వీడియోలో కంటిన్యూ అవుతుండండి. ఫుల్ ఫ్లాట్ డీటెయిల్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సైబర్ టవర్స్ నుంచి 8.5 kilometersలో లొకేట్ అయ్యి ఉంది. అలా ఈజీ యాక్సెస్ టు మియాపూర్, బాచుపల్లి, ప్రగతి నగర్ అనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 100 feet రోడ్ ఫేసింగ్కి ఉండటం జరిగింది. అట్లాగే ప్రాజెక్ట్ దగ్గర అన్ని ఆల్ నెసరీ థింగ్స్ అన్నీ ప్రాజెక్ట్ నియర్ బైలోనే దొరుకుతాయి అన్నమాట. అలాగే ఇది మనం ఫ్లాట్ గురించి చూస్తే కనుక ఇది కార్నర్ ఫ్లాట్ ఫ్రెండ్స్. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఇవ్వడం జరిగింది. 1835 ఎస్ఎఫ్టీ. ప్రజెంట్ ఇదైతే మనకి 8th floorలో అవైలబుల్ ఉంది. రెడీ ఫర్ ఇంటీరియర్ స్టేట్లో ఉందన్నమాట. మనకి మెయిన్ డోర్కి ఆపోజిట్ డోర్ అనేది లేకపోవడం ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇది లివింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రావడం వలన మనకి జిఎస్టీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. రెడీ ఫర్ ఇంటీరియర్స్ ఫ్లాట్ అనమాట. కార్నర్ ఫ్లాట్ అవ్వడం వల్ల వెంటిలేషన్ కూడా యాంపుల్ వెంటిలేషన్ అనేది ఉండటం జరిగింది. మనకి ఫ్లాట్ ఎవరికన్నా రెడీ టు మూవ్ ఫ్లాట్ గురించి చూస్తుంటే ఫ్లాట్ డైరెక్ట్గా ఫ్లాట్ వెరిఫై చేసుకుని మనకి క్వాలిటీ అన్నీ నచ్చితే దీన్ని డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అట్లాగే ఈ ప్రాజెక్ట్లో మనకి ఎమ్యూనిటీస్ అనేది కూడా ఆల్మోస్ట్ అన్ని ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లబ్ హౌస్ అండ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ కూడా. మనకి బెడ్రూమ్ సైజెస్ అవి కూడా నేను వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, మీకు ప్రైస్ అనేది మీ బడ్జెట్ రేంజ్లో ఉంటే కనుక మాకు కాల్ చేసి సైట్ విజిట్కి వచ్చే ముందు మేము లొకేషన్ షేర్ చేస్తాము. తప్పకుండా వచ్చి విజిట్ చేసి డెసిషన్ తీసుకోవచ్చు. అలాగే ఈ ఫ్లాట్లో మనకి పూజా స్పేస్ కూడా డెడికేటెడ్ పూజా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే కిచెన్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ 600+ ఫ్యామిలీస్ ఆల్రెడీ రిసైడ్ చేస్తున్నారు. సో ఎవరికన్నా రెడీ టు మూవ్ ఫ్లాట్ గురించి చూస్తుంటే కనుక ఈ ప్రాజెక్ట్ తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ నియర్ బైలోనే మనకి స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అనేది ఉండటం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వెరీ వాకబుల్ డిస్టెన్స్లో ప్లే స్కూల్స్ అనేవి ఉన్నాయి. 3-4 ప్లే స్కూల్స్ అనేవి. అట్లాగే అకాడమిక్ హైట్స్ అనేది రెగ్యులర్ స్కూల్ అనేది ఉంది. అట్లాగే ఆల్మోస్ట్ ఆల్ మేజర్ స్కూల్స్ బస్సెస్ అని ఏరియాకి వస్తాయి అన్నమాట. లైక్ సిల్వర్ ఓక్స్, ఓక్ రిడ్జ్, క్రీక్, విజ్ఞాన్, లైక్ వికాస్,
ఈ స్కూల్స్ బస్సెస్ అన్నీ మనకి ప్రాజెక్ట్ దగ్గరికి వస్తాయి. అట్లాగే హాస్పిటల్ వైజ్ చూసుకుంటే మనకి ఎస్ఎల్జీ హాస్పిటల్ అనేది నియర్ బైలో ఉంది. అట్లాగే హోలిస్టిక్ హాస్పిటల్ అనేది నియర్ బైలో ఉంది. అట్లాగే మమతా హాస్పిటల్ కూడా నియర్ బై లొకేషన్లోనే ఉంది ఫ్రెండ్. అలాగే సూపర్ మార్కెట్స్ వైజ్ చూసుకుంటే మనకి విజేత, రత్నదీప్ అవి కూడా నియర్ బైలో ఉన్నాయి. విజేత అయితే మనకి క్లబ్ హౌస్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది 10,000 ఎస్ఎఫ్టీతో. అట్లాగే మనకి ప్రాజెక్ట్లో మెయిన్ ఇది చూసుకుంటే స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా, షటిల్ కోర్ట్స్, ఎల్డర్ సిట్అవుట్ ఏరియా, బాక్స్ క్రికెట్ అండ్ యోగా మెడిటేషన్ రూమ్స్, లాన్, సెంట్రల్ కోర్ట్ యార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరికైనా ఫ్లాట్ ఇంట్రెస్ట్గా ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకుని మీరు సైట్ విజిట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది మనకి లావిష్ బాల్కనీ అనమాట. చాలా పెద్ద బాల్కనీ అనేది ఇవ్వడం జరిగింది. అట్లాగే బాల్కనీ నుంచి వ్యూ కూడా చూడవచ్చు మీరు. అట్లాగే మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్యూచర్లో మేము అప్లోడ్ చేసే వీడియోకి మీకు అలర్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది కార్నర్ ఫ్లాట్ ఫ్రెండ్స్. ఇది మనకి ఈ కార్నర్లో మనకి ఓపెన్ స్పేస్ అనేది ఉంటుంది. ఇది పక్కా కనపడేదేమో నైబరింగ్ ప్రాజెక్ట్ అనమాట. అట్లాగే మనకి దీంట్లో ఫ్లోరింగ్ కానీ బాత్ ఫిట్టింగ్స్ కానీ అన్నీ బ్రాండెడ్ వాడటం జరిగింది. క్వాలిటీ మెటీరియల్స్ వాడటం జరిగింది. మీరు వచ్చి చెక్ చేసుకుని అంత సాటిస్ఫై అయితేనే ఫ్లాట్ తీసుకోవచ్చు. సో ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి ఫుల్ క్లారిటీ ఉంటుంది మీకు. మీ ఫ్లాట్ అనేది ఎలా ఉంటుంది, మీకు నచ్చితే ముందుకు వెళ్ళొచ్చు, లేదంటే డ్రాప్ అవ్వచ్చు. మనం జనరల్గా అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అయితే టీవీ ప్రజెంటేషన్ త్రూనో పేపర్లో ఉన్న ప్లాన్ ప్రకారము మనం విజువలైజ్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అట్లా కాకుండా మనం ఫిజికల్గా వెరిఫై చేసుకుని మనం డెసిషన్ తీసుకోవచ్చు. తప్పకుండా మీరు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకుని సైట్ విజిట్ ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లాగే ఇది మనకి కమ్యూనిటీలో ఇచ్చిన ఇండోర్ కోర్ట్స్ డబల్ హైట్ ఇండోర్ కోర్ట్స్ రూమ్ అనమాట. దీంట్లో 3 షటిల్ కోర్ట్స్ అండ్ 1 స్క్వాష్ కోర్ట్ ఇవ్వడం జరిగింది. మీకు ఎమ్యూనిటీస్ వైజ్ చూసుకుంటే మీరు ఏ ప్రాజెక్ట్ అని కంపేర్ ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్లో ఏ ప్రాజెక్ట్కి కంపారిటివ్ వేరే కంటే ఇదే సుపీరియర్ అనమాట. సో వచ్చి ఫిజికల్గా మీరు వెరిఫై చేసుకుంటే మీకే అర్థమవుతుంది చెప్పే మాటలలో ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది. సో ఇది మనకి డబల్ హైట్ ఇండోర్ షటిల్ కోర్ట్స్ ఫ్రెండ్స్. అట్లాగే మనకి ప్రాజెక్ట్లో చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ఇవ్వటం జరిగింది. మనకి దీంట్లో ఫ్లోరింగ్ కూడా రబ్బర్ మెటీరియల్తో ఇవ్వటం జరిగింది ఫర్ చిల్డ్రన్ సేఫ్టీ పర్పస్. అట్లాగే దీంట్లో ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అనేది మన క్లబ్ హౌస్లో ఇవ్వడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో. సో మీరు చూస్తుంది ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అనమాట. దీంట్లో మనకి దీనికి అటాచ్డ్గానే కిడ్స్ పూల్ అనేది కూడా ఉంటుంది. అట్లాగే చేంజ్ రూమ్స్, లాకర్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మన ఈ ప్రాపర్టీ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉంది ఫ్రెండ్స్. ఇది ల్యాండ్ ఓనర్ షేర్ కింద ఉన్న ఫ్లాట్ అనమాట. లిమిటెడ్ అవైలబిలిటీ ఉన్నాయి 3 BHKs. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న కనబడే నెంబర్కి కాల్ చేసి మీరు సైట్ విజిట్ ప్లాన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అవైలబుల్ ఎస్ఎఫ్టీస్ అయితే మనకి 1710 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్, 1820 ఈస్ట్ ఫేసింగ్, 1870 ఈస్ట్ ఫేసింగ్, 1835 వెస్ట్ ఫేసింగ్ ఈచ్ 1 ఫ్లాట్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్. సో వెరీ లిమిటెడ్ అవైలబిలిటీ అనమాట. డిమాండ్ ఉన్న ప్రాపర్టీ. సో ఆల్రెడీ మనకి పొజిషన్ ఆల్రెడీ 600 ఫ్యామిలీస్ హ్యాపీగా రిసైడ్ చేస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఒకసారి విజిట్ చేసి మీరు సాటిస్ఫై అయితే ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా మీకు రిజిస్ట్రేషన్ అండ్ లెటర్ మీరు ఇంటీరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఏదైతే మీరు చూస్తున్నారో ఇది జిమ్, ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ ఫ్రెండ్. దీనికి అటాచ్డ్గానే మనకి యోగా అండ్ ఏరోబిక్స్ రూమ్స్ అనేవి ఇవ్వటం జరిగింది. అలాగే ఈ క్లబ్ హౌస్లో మనకి హై అండ్ లాండ్రీ షాప్, డెంటల్ క్లినిక్ అండ్ 14 గెస్ట్ రూమ్స్
అండ్ బోటిక్ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది అవుట్‌డోర్ అమ్యూనిటీస్ కోసం క్లబ్ హౌస్‌లో రూఫ్ టాప్‌లో ఇవ్వడం జరిగింది. మల్టీపర్పస్ కోర్ట్ అనమాట. అట్లాగే మనకి బ్యాంకెట్ హాల్ వైస్ కూడా 2 బ్యాంకెట్ హాల్స్ అనేవి ఉంటాయి. అట్లాగే మనం దానికి అటాచ్డ్‌గా 2 గెస్ట్ రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 2 బ్యాంకెట్ హాల్స్ కూడా మనం కన్వర్టబుల్ అనమాట. పెద్ద ఫంక్షన్ అయితే సింగిల్ హాల్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. 1000 మెంబర్స్ వరకు అకామిడేట్ అవుతుంది. సో బ్యాంకెట్ హాల్ వైజ్గా కూడా సుపీరియర్ అని చెప్పవచ్చు. మీరు 1000 మెంబర్ ఫంక్షన్ హాల్ అనేది వెరీ రేర్, ఏ కమ్యూనిటీలోనూ ఉండదు. బట్ ఇక్కడ మీకు యూనిక్గా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇది ఇండోర్ గేమ్స్ రూమ్ ఫ్రెండ్స్. దీంట్లో మనకి టీటీ, స్నూకర్ అండ్ క్యారమ్స్ అండ్ అదర్ ఇండోర్ గేమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది క్లబ్ హౌస్లో ఇచ్చిన లైబ్రరీ కమ్ రీడింగ్ రూమ్ ఫ్రెండ్స్. సో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అది మాకు సపోర్ట్గా ఉంటుంది. అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా సిమిలర్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి అది యూజ్ అవుతుంది. అట్లాగే ఎవరికైనా ప్రాపర్టీ ఇంట్రెస్ట్గా అనిపిస్తే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకుని సైజ్ ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.